హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్లీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ముల్లంగి పచ్చడి. ముందుగా పచ్చడి కోసం 4 ఈ సైజు ముల్లంగిల్ని తీసుకొని వాటిపై ఉన్న చెక్కుని తీసేయాలి. నేను ముందు రోజే ముల్లంగిల్ని బాగా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. మీరు అలా చేయకపోతే ఇప్పుడు వాష్ చేసుకొని దాని తర్వాతే వాటికున్న చెక్కును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేదా దీనికన్నా పెద్ద సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, 1 స్పూన్ జీరా, 10 నుంచి 12 వరకు వెల్లుల్లి, 1 స్పూన్ ఆవాలు, తగినంత సాల్టు, 1/2 స్పూన్ పసుపు, కప్పు కొత్తిమీర. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు. 3 కరివేపాకు రెమ్మలు, వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక ఫ్యాన్ తీసుకొని బాగా వేడి చేసి అందులోకి పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, పచ్చిమిర్చిలు బాగా ఫ్రై అవుతున్నాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మరికొద్దిగా ఫ్రై అవుతాయండి. అలాగే వెల్లుల్లిని వేసుకొని జీలకర్ర, కరివేపాకు, చింతపండు వేసి కొద్దిసేపు ఉంచి పక్కన దించేసుకుందాం. అదే ఫ్యాన్లోనే 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి ముక్కల నుండి కొంచెం వాటర్ వస్తుంది, అది బాగా ఇంకిపోవాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత ముల్లంగి ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. అలాగే పసుపు కొద్దిగా వేసి ముక్కలకి పట్టేలా బాగా కలుపుకుంటూ మరికొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసి మరికొద్దిసేపు కలుపుకొని ఇలా 2 బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీరా, కరివేపాకును జార్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే పచ్చడికి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ను ఇప్పుడే యాడ్ చేసేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఉండాలండి, బరక బరకగా. ఈ జార్లోకి పక్కన ఉంచుకున్న ముల్లంగి ముక్కల్ని, కొత్తిమీరని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా ముల్లంగి ముక్కల్ని వేసి ఒక్కసారి మాత్రమే గ్రైండ్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. గ్రైండర్ని మనం స్టాప్ చేస్తూ ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితేనే పచ్చడి బాగా ఉంటుందండి. ఇదిగోండి, పచ్చడి ఇలా ఉండాలి. ఇలా ఉన్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకొని వాటికి పోపు రెడీ చేసేసుకుందామండి. పోపు ఫ్యాన్ తీసుకొని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి పచ్చళ్ళలోకి పోసేసుకుందాం. అంతే అండి, పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి.
మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.